సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి స్వాగతం. దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. ఈరోజు మీకు ఒక కథ చదివి వినిపించబోతున్నాను. కథ పేరు బంగారానికి పరిమళం. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. ఈ కథ 1987 సంవత్సరం డిసెంబర్ నెలలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో పబ్లిష్ అయింది. సో మరి కథలోకి వెళ్ళిపోతున్నాను. అశోక హోటల్లో కూర్చుని వెంకట్రావు తన కాలేజీ రోజుల్లోని స్నేహితుడితో కబుర్లు చెబుతున్నాడు. ఇద్దరు టిఫిన్లు ముగించి కాఫీ తాగుతున్నారు. ఇద్దరి మధ్య ఎన్నో విషయాలు దొర్లిపోయాయి. మిగతా స్నేహితులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో ఆనందంగా గత స్మృతుల్లో స్నేహ పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన్మయంగా చెప్పుకున్నారు. వెంకట్రావు తనకి తెలుసున్న వాళ్ళ గురించి చెప్పాడు. చక్రపాణి కూడా తనకి తెలుసున్న వాళ్ళ వివరాలు చెప్పాడు. ఎన్ని చెబుతున్నా, ఏం చేస్తున్నా అతని హృదయంలో మాత్రం ఒక తీయని సందేహం సుమధురమైన అలజడిని రేపుతూనే ఉంది. అడుగు, నీ మనసులోని మాట బయటికి చెప్పు, సందేహం ఎందుకు? వెంకట్రావు నీకు ప్రాణ స్నేహితుడేగా అని మనసు ముందుకు తోస్తున్నా అతని అంతరాత్మకి మాత్రం ఎంత స్నేహితుడైతేనేమిటి, ఇంత వయసు వచ్చాక, పెళ్ళిళ్ళై సెటిల్ అయ్యాక ఆనాటి ముచ్చట్ల గురించి అడిగితే తన గురించి చెడుగా అనుకోడు అన్న సన్నని భయం వేస్తోంది. అయినా అడగలేక, అడగకుండా ఉండలేక హృదయం దడదడలాడుతోంది. అడిగితే తప్పే ఉంది? అభిమానాలనేవి అంత తొందరగా చెరిగిపోతాయా? అసలు తొందరగా చెరిగిపోయే అభిమానం అయితేనే తప్పు. ఒక మనిషిని అభిమానించటంలో అపరాధం లేదు అనిపించింది అతని మనస్సుకి. మళ్ళీ అంతరాత్మ అడ్డుపడింది. ఆత్మవంచన చేసుకోకు. అభిమానం అంటే అక్క మీద, చెల్లెల మీద, స్నేహితురాల మీద ఉంటుంది, కాదనను. కానీ నీకు అరవింద మీద ఉన్నది అభిమానమా? జీవితాలు పంచుకోవాలని ఒకప్పుడు కలలు కన్న తీయటి ప్రేమ వాస్తవంలో జరగకపోయినా ఒకప్పుడు ఆమెతో ఊహల్లో కలిసి మధుర క్షణాలు పంచుకోలేదు? ఇప్పుడు నీకు వివాహం అయి తర్వాత కూడా అటువంటి ప్రియురాలి కోసం ఆరాటపడుతున్నావు అంటే నీ భార్యకి నువ్వు ద్రోహం చేస్తున్నట్టు కదూ. చక్రపాణి మనస్సు బిక్కమోహం వేసింది. అయినా నిభాయించుకుని మళ్ళీ సమాధానం చెప్పింది. ఒకప్పుడు తీయటి ఊహలతో అరవిందని ఆరాధించాను, నిజమే. కానీ ఇప్పుడు ఒక స్నేహితురాలిగా అభిమానిస్తున్నాను. ఆమెని ఒక్కసారి చూడాలని ఆరాటపడుతున్నాను. మిగతా అందరి స్నేహితుల్ని చూడాలనే ఆరాటం నీకెందుకు కలగటం లేదు మరి? అంతరాత్మ ప్రశ్నించింది. చక్రపాణి మనస్సు మళ్ళీ మూగబోయింది. నీలో మునుపటి ఆకర్షణ ఇంకా మిగిలి ఉంది. అందుకే అరవిందని చూడాలని ఆరాటపడుతున్నావు. నన్ను వంచాలని ప్రయత్నించకు. అంతరాత్మ విజయ గర్వంతో గుంభనంగా నవ్వింది. చక్రపాణికి ఇక ఒప్పుకోక తప్పలేదు ఆ విషయాన్ని. ఆ ఆకర్షణనంతటినీ ఇప్పుడు స్వచ్ఛమైన అభిమానంగా మార్చుకున్నాను అని చెబుదాం అనుకున్నాడు కానీ ఎందుకో చెప్పలేకపోయాడు. తన మనస్సులో మాటని అడగాలా వద్దా అని సంశయిస్తూ ఎక్కడో ఆలోచనలో ఉండిపోయాడు చక్రపాణి. వెంకట్రావు అడిగాడు అప్పుడు, ఏమిటి ఆలోచిస్తున్నావు అని. ఏం లేదు, నువ్వు ఇలా ఎదురుగా కబుర్లు చెబుతుంటే ఆ కాలేజీ జీవితం, ఆ ప్రాంతం కళ్ళ ముందు మెదులుతున్నట్టుగా ఉన్నాయి. ఏవో అందమైన దృశ్యాలు కళ్ళలో మెదులుతున్నట్టుగా చక్రపాణి కళ్ళల్లో వింతకాంతి తళుక్కున మెరిసి మాయమైంది. ఎదురుగా ఉన్న తనని కూడా మర్చిపోయి అతను తిలకిస్తున్న ఆ సుందర దృశ్యాలేమిటో వెంకట్రావు మనసు ఇట్టే గ్రహించింది. అతనికి చక్రపాణి కాలేజీ లైఫ్లో ప్రతిక్షణం తెలుసు. వాళ్ళిద్దరికీ అంత దగ్గర స్నేహం. అందుకే ప్రస్తుతం అతని అంతరంగాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు వెంకట్రావు. వెంటనే అతనికి స్నేహితుని చూస్తే జాలిలాంటిది కూడా కలిగింది. అతను చాలాసేపటి నుంచి చక్రపాణికి ఒక విషయం గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. చెప్తే ప్రమాదాలు ముంచుకురావు కదా అనే భయం, సంశయం అతన్ని ఇప్పటి వరకు ఆ విషయం చెప్పనివ్వకుండా నొక్కిపట్టాయి. చక్రపాణి హృదయంలో అరవింద స్థానం ఇంకా అలాగే ఉంటే చెప్పకపోవటమే మంచిదిగా అనిపించింది. తీరా చెబితే చూస్తానంటాడు. తీరా చూసిన తర్వాత వాడి హృదయం అనుక్షణం అరవింద కోసం తప్పించడం మొదలు పెడితే స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమకి చాలా శక్తి ఉంది. ఆ ప్రేమికులిద్దరికీ వేరువేరుగా పెళ్ళిళ్ళు అయిపోతే ఆ శక్తి చెడుదారుల్లోకి వాళ్ళని నెడుతుంది. విచక్షణ, పరిసరాల గురించి అవగాహన,
తమ వల్ల ఎన్ని జీవితాలు వీధిన పడి వ్యధ చెందుతాయో అవేం వాళ్ళకి పట్టవు. వాళ్ళ పవిత్ర ప్రేమను బ్రతికించుకోవడం కోసమే వాళ్ళు జీవితంలో పరువు ప్రతిష్టలని, మిగతా రక్త సంబంధాలని త్యాగం చేయటానికి సిద్ధపడతారు. ఆ సిద్ధపడటం అన్నది ఆ ప్రేమకి ఉన్న బలాన్ని బట్టి ఉంటుంది. చక్రపాణి అరవిందల మధ్య ఉన్న ప్రేమకి అంత బలం లేకపోయినా అసలు బలం లేకపోలేదని అతనికి తెలుసు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఈ ఎడబాటు వల్ల పల్చబడిందో ఇంకా గట్టిపడిందో ఎవరికి తెలుస్తుంది? రక్తబంధాల్ని, పరువు ప్రతిష్టలని త్యాగం చేయటానికి సిద్ధపడకపోయినా ప్రశాంతంగా ఉన్న ఆ మానస సరోవరాల్లో రాయి విసిరినట్టవదు. చక్రపాణి మీద జాలిపడి ఆ విషయం కాస్త చెప్పేస్తే ఇక వాడి దృష్టంతా అటే ఉంటుంది. తను చెప్పకుండా ఊరుకోవటమే మంచిదేమో. స్నేహితుడి మీద జాలితో చెప్పేద్దాం అనుకున్న వెంకట్రావు మనస్సుని గట్టి చేసుకున్నాడు. ఒరేయ్ వెంకట్, నిన్నో విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నా గురించి తప్పుగా అనుకోవుగా అన్నాడు చక్రపాణి. కొంపతీసి అరవింద గురించే అడగడు కదా అనుకున్నాడు వెంకట్రావు. అనుకున్నంత అయింది. అరవింద ఈ ఊళ్ళోనే ఉంటోందిట. నువ్వెప్పుడైనా చూశావా? చక్రపాణి కళ్ళల్లో చూశాను అని వెంకట్రావు చెబుతాడేమోనన్న ఆశ, ఆతృత. వెంకట్రావు హృదయం అప్రయత్నంగా మెత్తబడింది. అంటే ఇంకా అరవిందని మర్చిపోలేదన్నమాట. చక్రపాణి వెంటనే గతంలోని దివ్య లోకాలకి వెళ్ళిపోతున్నట్టుగా అన్నాడు. ఆ ప్రేమ మధురిమని ఎన్ని జన్మలైనా మర్చిపోలేనురా అని. ఆ క్షణంలో ఆనాటి కాలేజీ స్టూడెంట్లా అనిపించాడు వెంకట్రావుకి చక్రపాణి. ఇప్పటికీ అంత పదిలంగా ఆ స్మృతిని దాచుకున్నందుకు అతని ప్రేమలోని నిజాయితీని అభినందించకుండా ఉండలేకపోయాడు. పైకి మాత్రం పెళ్ళై పిల్లలున్నవాడివి, ఇక ఆ గతాన్ని మర్చిపోవాలి. నీ మాటలు నీ భార్యకి తెలిస్తే ఆవిడ ఎంత బాధపడుతుంది? మానసికంగానైనా నువ్వు ఇక అరవిందని ఎప్పుడూ తలవకూడదు. తప్పని నాకు తెలుసు. కానీ ఆ తలపులని ఆపుచేయటం ఒక్కోసారి నా తరం కాదు అనిపిస్తుంది. ఇంతకీ నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. అరవిందని ఎప్పుడైనా చూసావా? ఇంత మహానగరంలో అరవింద్ ఇక్కడే ఉన్నా చూడటం ఎలా సంభవిస్తుంది? ఈ మాటలంటున్న స్నేహితుడిని నిశితంగా పరిశీలించాడు చక్రపాణి. అతనికి వెంటనే అర్థమైంది వెంకట్రావు అబద్ధం చెబుతున్నాడని. అందున తను అరవింద్ని తలవటమే ఇష్టం లేదు కనుక చూసినా కూడా చూడలేదని అబద్ధం చెబుతున్నాడు. అలా సూటిగా స్నేహితుడు తన కళ్ళల్లోకి చూసేసరికి తను దొరికిపోయినట్టుగా గ్రహించి చూపు ఇంకో పక్కకి సారిస్తూ అన్నాడు వెంకట్రావు. ఏది ఏమైనా నువ్వింక అరవిందని తలవటం నాకు ఇష్టం లేదు. మనసులో ఉన్నా ఎక్కడుందో ఎంక్వైరీ చేయటానికి, చూడటానికి ప్రయత్నం చెయ్యకు. పిచ్చి వేషాలు వేస్తే మీ ఆవిడికి చెప్పేస్తాను, చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా అన్నాడు వెంకట్రావు. అంటే నువ్వు అరవిందని చూసావన్నమాట. ఎక్కడ ఉంటుందో కూడా నీకు తెలుసన్నమాట. తెలిసినా కూడా నీకు మాత్రం చెప్పను. స్నేహితుడి హృదయం ఏమిటో తెలుసుకుని సహాయం చేయలేని వాడివి నువ్వు ఒక స్నేహితుడివేనా? బాధగా కోపంగా అన్నాడు చక్రపాణి. మంచి హోదాలో ఉన్నావు, చక్కటి సంసారం, మనశ్శాంతిగా బతుకుతున్నావు. ఇప్పుడు మళ్ళీ తెచ్చిపెట్టుకోవటం ఎందుకు ఈ ప్రేమ జంజాటం? నా స్నేహశీలతకి లోపం జరిగినా సరే నేను చెప్పను. ఒకటి మాత్రం చెబుతాను. చక్కటి భర్త, ముత్యాల్లాంటి 2 పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటోంది. ఈ మాట చాలదు నువ్వు ఆనందించటానికి? ఒక్కసారి చూడాలని ఉందిరా. ప్లీజ్ నన్ను హింసించకు. ఒక్కసారి చూస్తానురా. ఎలా ఉన్నావు అని ఒక్క మాట మాట్లాడతానురా, అంతే చాలు బ్రతిమిలాడుతున్న ధోరణిలో అన్నాడు చక్రపాణి. నిన్ను చూస్తుంటే అనిపిస్తోంది ఇన్నాళ్ళు నీ భార్యకి ద్రోహం చేశావేమోనని. నీ కోరికని మన్నించి ఇంకా ఆవిడికి అన్యాయం చెయ్యలేను చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నాడు వెంకట్రావు. ఇందులో నా భార్యకి జరిగిపోయే అన్యాయం ఏముందిరా? ఒక్కసారి చూడాలనిపిస్తోంది అంతే. నీ ఇష్టం నిస్సహాయంగా అనేశాడు చక్రపాణి. నీ మాటలు, నీ బేలతనం చూస్తుంటే అంత పెద్ద ఉద్యోగం ఎలా చేస్తున్నావా అనిపిస్తోంది నాకు ఈ క్షణంలో. నీ మధుర స్వప్నాన్ని అలాగే దాచుకో. నిజం చేసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించకు. ఆఖరి మాటగా నేను మాత్రం చెప్పను అన్నట్టుగా చెప్పేశాడు వెంకట్రావు. అంతేనా అన్నట్టుగా జాలిగా మొహం పెట్టి చూశాడు చక్రపాణి. అంతే అన్నట్టుగా మొహం పెట్టాడు వెంకట్రావు. ఇన్ని రోజులు అయినా అరవింద కోసం చక్రపాణి ఇంతగా ఆరాటపడటం వింతగా తోచింది అతనికి. ఇంకా ఇంత గాఢంగా అభిమానం ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? అమ్మో అనిపించింది అతనికి. వీళ్ళిద్దరూ కలవటం మాత్రం మళ్ళీ ఎప్పుడు జరగకూడదు. జరిగింది అంటే ఈ ప్రేమలో ఆవేశం చిగురులు తొడిగి మొగ్గలు వేస్తే అలా జరగటానికి వీల్లేదు. చక్రపాణి బాధ స్నేహితుడు ఆలకించకపోయినా దేవుడు ఆలకించినట్టుగా ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చాడు మాధవరావు.
హలో అంటూ వెంకట్రావుని పలకరించి చిరునవ్వు నవ్వి ఖాళీగా ఉన్న పక్క కుర్చీలో కూర్చున్నాడు. మాధవరావుని అక్కడ చూసి వెంటనే గతుక్కుమన్నాడు వెంకట్రావు. అంతలోనే మళ్ళీ సంభాళించుకుని ఇందులో భయపడటానికేముంది, అసలు విషయం మాధవరావుకి తెలిసి ఉండకపోవచ్చు అనుకున్నాడు. టేబుల్ దగ్గరికి మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తి రావడంతో సర్వర్ మళ్ళీ అక్కడికి వచ్చాడు. మాధవరావు మెనూ కార్డు చూసి టిఫిన్ మూడు ప్లేట్లు ఆర్డర్ చేశాడు. వెంకట్రావు మేం తినేసాం అంటూ అభ్యంతరం చెప్పబోతే, టిఫినే కదా పర్వాలేదు అన్నాడు మాధవరావు. వీడు చక్రపాణి అని నా రూమ్మేట్ అండ్ క్లాస్మేట్ ఎంతో మామూలుగా పరిచయం చేశాడు వెంకట్రావు. అంత మామూలుగాను చేయి జాచిపోయిన మాధవరావు ఉలిక్కిపడ్డట్టయ్యాడు. ఆ ఉలికిపాటిని మనస్సులోనే దాచుకుంటూ పైకి మాత్రం చిరునవ్వు నవ్వుతూ గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. మాధవరావుని తన కొలీగ్గా చక్రపాణికి పరిచయం చేశాడు వెంకట్రావు. అక్కడికి మాధవరావు ఆ క్షణంలో రావటం వెంకట్రావుకి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. కారణం, అతను అరవింద భర్త. అసలు విషయం మాధవరావుకి తెలియకపోయినా వెంకట్రావులో ఏదో అనీజీనెస్. అరవింద భర్త అని చక్రపాణికి తరువాత చెప్పాలి అనుకున్నాడు వెంకట్రావు. అతను ఆశ్చర్యపోయేలా మాధవరావే చక్రపాణితో మాటలు కలిపి 5 నిమిషాల్లో ఇద్దరూ మాటల్లో పడిపోయారు. వెంకట్రావు ఆశ్చర్యంగా శ్రోతలా ఉండిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా జరిగిన సంభాషణ వాళ్ళు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ల గురించి. ఇద్దరు పెద్ద పొజిషన్లలోనే ఉన్నారు. వాళ్ళ ఆర్గనైజేషన్లలో ఉండే రాజకీయాలు, వర్కర్స్ని కంట్రోల్ చేసి వాళ్ళ చేత పని చేయించటంలోని సాధక బాధకాలు, దేశంలో రాజకీయాలు, ఇలా ఎన్నో వాళ్ళ మాటల మధ్య దొర్లిపోయాయి. మాధవరావు సహజంగా మంచి కలుపుగోలు మనిషి, మాటకారి కూడా. చక్రపాణితో మాత్రం కావాలనే సంభాషణ మొదలుపెట్టాడన్న విషయం అక్కడ ఉన్న మిగతా ఇద్దరికీ తెలియదు. అలా అరగంట గడిచిపోయింది. హోటల్ నుంచి బయటపడుతూ అన్నాడు మాధవరావు, మీరు మా ఇంటికి ఈ వారం రోజులు అతిథిగా వస్తున్నారు అన్నాడు. ఏమాత్రం ఊహించని ఈ ఆహ్వానానికి మిగతా ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఎవరో స్నేహితుడు కలిసి అరగంట కబుర్లు చెప్పినంత మాత్రాన్ని ఇంటికి ఆహ్వానించేయటమే. సరదాగా కబుర్లు చెప్పడం వరకు రీజనబుల్గానే ఉంది, కానీ వారం రోజులు ఉండాలనటం ఆశ్చర్యంగా ఉంది. అది ఒక్కరోజు భోజనానికి కాదు. చక్రపాణి ఈ ఆహ్వానానికి ఇబ్బంది పడ్డాడు. ఎందుకు, నాకు అఫీషియల్ అకామిడేషను ఇచ్చారు అన్నాడు. ఇచ్చినా సరే మీరు మా ఇంటికి వస్తున్నారు. ఎందుకు, మా ఇంట్లోనే ఉంటాడు అనటానికి వెంకట్రావుకి వీలు లేదు. అతని భార్య ఊళ్ళో లేదు. చక్రపాణి ఇదంతా మాధవరావులోని స్నేహశీలతే అనుకుంటున్నాడు. వెంకట్రావుకి మాత్రం దడదడగా ఉంది. ఎలా దీన్ని ఆపటం? 1 గంట కాదు, వారం రోజులు. మునుపటి ఆకర్షణతో వీళ్ళ మనస్సుల్లో కలవరపాటు రేగితే మాధవరావు అంటే కూడా ప్రాణం వెంకట్రావుకి. అందుకే అతనికి ఇప్పుడు మరీ బాధగా ఉంది. అందుకే ఏవేవో కబుర్లు చెబుతూ అడ్డు చెప్పడానికి ప్రయత్నించాడు. చక్రపాణికి కూడా ఎవరో అపరిచితుల ఇంటికి వెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంది. కనుసైగతో వెంకట్రావుకి చెప్పాడు రక్షించమని. మాధవరావు మాత్రం ఎంత చెప్పినా వినిపించుకునేలా లేడు. వెంకట్రావు మనస్సు ప్రమాదాన్ని శంకిస్తోంది. ఇంతలో చక్రపాణి సిగరెట్ కొనుక్కుని వస్తానంటూ పక్కనున్న పాన్ షాపుకి వెళ్ళాడు. ఇదే సమయం అన్నట్టుగా, ఏమిటి అంతగా ఆహ్వానించేస్తున్నావు? వారం రోజులంటే మాటలా? అరవిందకి ఇబ్బంది అన్నాడు వెంకట్రావు. నీకెందుకంత ఆరాటం? 1 వారం రోజులు ఉంటే ఏం పోయిందిట? ఇది వరకు నీకే స్నేహితుడు, కానీ ఇప్పుడు నాకు స్నేహితుడయ్యాడు అన్నాడతను. అబ్బా, అది కాదు, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఇబ్బందిగా కణతల మీద చేతులుంచుకున్నాడు వెంకట్రావు. ఏమిటో చెప్పాలనుకుంటున్నట్టున్నావు అన్నాడాయన. అబ్బెబ్బే, అనవసరంగా కంగారు పడ్డట్టుగా అయ్యాడు వెంకట్రావు. చక్రపాణి అరవిందకి కూడా స్నేహితుడని నాకు తెలుసు అన్నాడు మాధవరావు. వెంకట్రావు అదిరిపడ్డాడు. ఆశ్చర్యంగా చూశాడు స్నేహితుడి వైపు. ఏ విధంగా స్నేహితుడో కూడా నీకు తెలుసా అన్నట్టుగా. మాధవరావు వెంకట్రావు మనసు గ్రహించినట్టుగా, అరవింద ఒకప్పుడు చక్రపాణి అంటే చాలా ఇష్టపడేదని కూడా నాకు తెలుసు. వెంకట్రావు మళ్ళీ అదిరిపడ్డాడు. మరి అన్నీ తెలిసి ఈ ఆహ్వానం ఏమిటి? మాధవరావు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. ఒక ఉద్దేశంతో కావాలనే అతన్ని తీసుకువెళ్తున్నాను అన్నాడు. ఏమిటా ఉద్దేశం? కంగారుగా అడిగాడు వెంకట్రావు. కొంపతీసి ఎప్పుడో చదువుకునేటప్పుడు వాడిని ప్రేమించావు కనుక ఇప్పుడు వాడితోనే వెళ్ళిపో అని పంపించేయడు కదా భార్యని. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఇంతలో చక్రపాణి వచ్చేయటంతో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఆగిపోయింది.
ఈసారి వెంకట్రావు చక్రపాణిని మాధవరావు ఇంటికి తీసుకువెళ్లకుండా చేయటానికి ఇంకా గట్టిగా ప్రయత్నించాడు. మాధవరావు అవేం కుదరనివ్వలేదు. ఎక్కడ వెంకట్రావు గెలిచిపోతాడోనని అతను ఆఖరి అస్త్రం కూడా ఉపయోగించాడు. నా భార్య అరవింద మీకు తెలిసే ఉంటుంది. వెంకట్రావుకి ముందే తెలుసు కనుక, మీరిద్దరూ రూమ్మేట్సు క్లాస్మేట్సు కనుక. ఈసారి అదిరిపడటం చక్రపాణి వంతయింది. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, సంభ్రమం, ఆనందం, భయం అన్నీ ఒక్కసారిగా పొంగాయి. వెతకబోతున్న అమృతం చేతిలో పడ్డట్టయింది. ఇప్పుడేం చేస్తావు అన్నట్టుగా వెంకట్రావు వంక భావగర్భితంగా ఆనందంగా చూశాడు చక్రపాణి. ఓ మూల భయంగా సంతోషంగా ఉన్న అరవిందను చూడాలనే కోరికతో, ఉత్సాహంతో మాధవరావు ఆహ్వానాన్ని అంగీకరించాడు. అరవింద నా భార్య అని చెప్పిన మరుక్షణం నుంచి మాధవరావు అతనిలో ప్రతి ఫీలింగ్ని సునిశ్చితంగా పరిశీలిస్తూనే ఉన్నాడు. సన్నగా బాధ కలిగింది అతనికి. ఇతను అరవింద భర్త అని తెలిసిన తర్వాత చక్రపాణి అతన్ని క్రీగంట మరింత పరిశీలనగా చూశాడు. అతనికి ఒక క్షణం చాలా జలసీగా అనిపించింది. మాధవరావు అన్ని విధాలా బాగున్నాడు, అందగాడు, మంచి మనిషి. ఒప్పుకోవటం అయితే ఒప్పుకున్నాడు కానీ అరవింద ఎదుట పడాలంటే అతనికి హృదయస్పందన ఎక్కువైంది. మాధవరావు కారులో కూర్చుని బయలుదేరారు ముగ్గురు. వెంకట్రావు మధ్యలో పనుందంటూ దిగిపోయాడు. అతనికి ఈ పరిస్థితిలో మాధవరావు ఇంటికి వెళ్ళటం అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. అరవింద తనని తన ఇంట్లో చూడగానే ఎలా రియాక్ట్ అవుతుంది అని ఊహించుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు చక్రపాణి. మాధవరావు కారు డ్రైవ్ చేయడమే తన ప్రస్తుత ధ్యేయం అన్నట్టుగా శ్రద్ధగా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక పెద్ద అందమైన ఇంటి ముందు ఆగింది కారు. ఇంటి ముందున్న పూలతోట అందంగా నిండుగా విరగబూసి ఉంది. గార్డెన్లో ఉయ్యాల గొలుసులకి పాకిన బఠానీ పూలతీగలు జానపద సినిమాల్లోని పూల ఉయ్యాలని జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది. చక్రపాణి ఊపిరి తీసుకోవటం మర్చిపోయాడు ఆ ఇంట్లోకి అడుగుడుతున్న సమయంలో. మాధవరావు చిరునవ్వుతో సాదరంగా లోపలికి ఆహ్వానించాడు అతన్ని. లోపల ఇల్లు అందంగా, విశాలంగా, ఖరీదైన సోఫా సెట్లతో, తివాచీలతో, ఖరీదైన పరదాలతో, పూలకుండీలతో అందంగా, ఆహ్లాదంగా ఉంది. అరవింద చాలా ఆనందంగా ఉంటుందన్న మాట అనిపించింది ఆ పరిసరాలు చూడగానే చక్రపాణికి. కారు చప్పుడు విని కాబోలు మాధవరావు పిలవకుండానే అరవింద లోపల నుంచి వచ్చింది, చిన్న టవల్తో చేతులు తుడుచుకుంటూ. మాధవరావు ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్నాడు అరవింద మొహంలో భావాలు ఎలా మారతాయో అని. గబగబా వచ్చి భర్తతో ఏదో చెబుదామని పెదవులు విప్పిన అరవింద అతనికి దూరంగా నిలుచున్న మరో వ్యక్తిని చూసి నిశ్చేష్ట అయింది. ఆమె కళ్ళలో ఆ క్షణంలో కదిలిన భావం యథాతథంగా మాటల్లో వర్ణించటానికి అందనిది. భయం, ఆశ్చర్యం, ఆనందం, తత్తరపాటు ఒకదాని వెంట ఒకటి తరుముకు వస్తున్నట్టుగా ఆమె కళ్ళల్లో తారట్లాడాయి. ఎప్పుడూ దగ్గరగా చూడని ప్రియతముడు దగ్గరగా తన ఇంట్లో సాక్షాత్కరించేటప్పటికీ తత్తరపాటు. తన వదనంలో భావాలు ఎలా ఉన్నా భర్త పరిశీలించి పసిగట్టేస్తాడేమోనన్న భయం. ఒకప్పుడు ఏ వ్యక్తితో మానసికంగా కలిసి తీయటి కలలు కందో ఇక మళ్ళీ ఈ జన్మలో చూస్తానా అనుకున్న చక్రపాణి ఎదురుగా ఊహించని విధంగా సాక్షాత్కరించేసరికి ఆనందం. మనస్సు క్షణం గతంలోకి పరుగు తీసింది. అక్కడ గజిబిజిగా నేను ముందు కనిపిస్తానంటున్న మధురమైన దృశ్యాలు. మొదటిసారిగా తను చక్రపాణితో కళ్ళు కలిపిన క్షణం. తను క్లాస్ రూమ్ నుంచి బయటికి వస్తుంటే దారిలో వేచి ఉండి తన వైపు అతను విసిరిన చిరునవ్వు. ఇలా ఎన్నెన్నో మూగబాసల తీపి గుర్తులు. మళ్ళీ ఇంతలో మాధవరావు తీపి గుర్తులు మేమున్నామంటూ. అరవింద మనసంతా క్షణంలో ఎలాగో అయిపోయింది. గిరుక్కున వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. చక్రపాణి తలమునకలైన ఆనందంతో చూసుకున్నాడు అరవిందని. అతన్ని సోఫాలో కూర్చోమని చెప్పి మాధవరావు లోపలికి వెళ్ళాడు. అతనికి మనసులో ఇప్పుడు ఏ బాధ, భయం లేవు. లోపలికి వస్తూ భార్య భుజాల చుట్టూ చేతులు వేస్తూ, అదేమిటోయ్ నీ చిన్నప్పటి స్నేహితుడు వస్తే పలకరించకుండా లోపలికి వచ్చేశావు అన్నాడు నెమ్మదిగా. అరవింద భర్త కళ్ళలో ఏదో వెతుకుతున్నట్టుగా పరిశీలనగా చూసి అడిగింది, ఇతను మీకు పరిచయం ఎలా అయ్యాడు? ఇంటికి కూడా తీసుకువచ్చేశారు? నన్ను పరీక్ష చేయాలనా? ఆమె మాటల్లో బాధ ధ్వనించింది. నీకు మనసులో చూడాలని లేదా? చూసి సంతోషపడతావని తీసుకొచ్చాను అన్నాడు. భర్త కళ్ళలోకి పరిశీలనగా చూస్తోంది. ఎగతాళి చేస్తున్నారా అని. అప్పుడే అరవింద కళ్ళలోకి నీళ్లు వచ్చేశాయి. మాధవరావుకి ఆ నీళ్లు పన్నీటి జల్లులా అనిపించింది. ఆ కన్నీళ్లతో నేను
మీ అరవిందను అని భార్య అంతరంగం చెబుతున్నట్టుగా అనిపించింది. ఏమిటి పిచ్చి, ఊరికే అన్నా గాని నువ్వు మనస్సులో ఏం పెట్టుకోక నీ స్నేహితుడికి చక్కగా మర్యాదలు చేయి. ఈ అరవింద మనసా వాచా నాదేనని పెళ్ళైన మొదటి రోజునే విశ్వసించాను, ఇప్పటికీ విశ్వసిస్తున్నాను అన్నాడు అరవింద నుదుటి మీద మెత్తగా ముద్దు పెట్టుకుని మాధవరావు. అప్పటికి గాని ఆమె మనస్సు కుదుటపడలేదు. ఇద్దరూ కలవటం ఎలా జరిగింది అని అడుగుదాం అనుకుంది గాని మాధవరావు ఆ అవకాశం ఇవ్వలేదు. వచ్చి పలకరించు, నా కోసం మర్యాద కోసం అన్నాడు. అరవింద బయటికి వచ్చింది. అతన్ని పలకరించాలంటే ఆమె పెదవులు విడివడలేదు. అతనితో మునిపెన్నడూ పెదవి విప్పి మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం ఎలా పలకరించటం? ఆమెకి అతన్ని చూసినందుకు సంతోషంగా అనిపించిన ఆ పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా అనిపించింది. చక్రపాణి ఇంకా నిల్చునే ఉండటం గ్రహించి కూర్చోండి అంది. అరవింద్కి ఆ అవకాశం ఇవ్వాలనే మాధవరావు మళ్ళీ కూర్చోండి అని చెప్పలేదు. మీకు పరిచయాలు అవసరం లేదనుకుంటాను చిరునవ్వుతో అన్నాడు అతను చక్రపాణి కేసి చూస్తూ. ఇద్దరూ జీవంలేని నవ్వు నవ్వినట్టుగా నవ్వారు. మాధవరావు మాటకి చక్రపాణి ఉలిక్కిపడ్డట్టయ్యాడు. అంటే అసలు సంగతి ఇతనికి తెలుసా అని భయం వేసింది. అరవిందను చూసేయాలని ఉత్సాహంతో ముందు వెనక ఆలోచించకుండా వచ్చేశాడు. ఇందువల్ల అరవింద పచ్చటి సంసారంలో ఎటువంటి కలతలు రావు కదా, ఇక్కడికి రాకుండా ఉండవలసిందేమో అనిపించింది ఒక్క క్షణం అతనికి. అతని భావాలు గ్రహించినట్టుగా అన్నాడు మాధవరావు. అరవింద లాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. అతని కళ్ళలో సంతృప్తి, గర్వం తళతళలాడాయి. అప్పుడు గాని చక్రపాణి హృదయం తేలిక పడలేదు. అరవింద మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళింది. చక్రపాణిని మాటల్లో పెట్టి అతన్ని ఈజీగా ఉండేలా చేయటానికి ప్రయత్నించాడు మాధవరావు. అలా ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. అరవింద ట్రేలో 2 జీడిపప్పు ఉప్మా ప్లేట్లు పెట్టి తీసుకువచ్చి టీపాయ్ మీ పెట్టి లోపలికి వెళ్ళబోతుంటే నువ్వు కూడా ఒక ప్లేట్ తెచ్చుకుని ఇక్కడ కూర్చో అన్నాడు మాధవరావు. ఆ మాటల్లో వచ్చి మాట్లాడకపోతే బాగుండదు అన్న భర్త భావం అరవిందకి అర్థమైంది. నిజానికి ఆమెకి చక్రపాణి గురించిన విశేషాలు తెలుసుకోవాలనే ఉంది. చక్రపాణి మనసులో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఉన్న కాసేపు నిర్మలంగా మామూలుగా మాట్లాడాలని. ఆ క్షణంలోనే అతను అనుకున్నాడు, వారం రోజులు మాత్రం ఈ ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదని. అరవిందకి ఇబ్బంది కలిగించినట్లు అవుతుందేమోనని అతని భయం. అరవింద భర్త చెప్పినట్లు చేసింది. చక్రపాణి ఉప్మా 2 స్పూనులు తిని చాలా బాగుంది అన్నాడు. అరవింద ఆ మాటకి అతని వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి కళ్ళు వాల్చేసుకుంది. ఉప్మా తినటంలో లీనమైపోయింది. భార్య ఇబ్బంది గమనించి మాధవరావు మనస్సులోనే నవ్వుకున్నాడు. కాఫీలు తీసుకువచ్చింది. చక్రపాణి చేతికి ఒక కప్పు ఇస్తూ, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ నాందిగా అడిగింది. మద్రాసులో. అరవింద పలకరించినందుకు అతను లోలోపల పొంగిపోయాడు. ఆ పలకరింపును బట్టి అనుకున్నాడు మాధవరావు భార్య మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తోందని. ఇటువంటి పరిస్థితుల్లో అదే అసలైన మంచి పద్ధతి. టెన్షన్ ఫీల్ అవుతూ మొహమాట పడుతూ కూర్చుంటే ఇక దానికి అంతే ఉండదు. ఆ తర్వాత ముగ్గురు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అరవింద భోజనం ఏర్పాట్లు చూడటానికి వెళ్ళిపోయింది. చక్రపాణి మాధవరావుతో కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత అన్నాడు, మీరు వారం రోజులు మీ ఇంట్లో ఉండమని ఆహ్వానించిన మీ సహృదయతని, స్నేహశీలతని నేను మరువలేను. మీరు పిలిచినందుకు ఈరోజు ఉండి రేపు మా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాను. మాధవరావు అతన్ని వారం రోజులు తన ఇంట్లోనే ఉండేలా ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ అతను మెత్తగా నిరాకరించాడు. అయితే ఎల్లుండి మా అమ్మాయి పుట్టినరోజు పార్టీ ఉంది. కాస్త హడావుడిగానే చేస్తాం. ఆ ఫంక్షన్ అయ్యాక వెళ్ళాలి మీరు అన్నాడు. చక్రపాణికి ఇక ఒప్పుకోక తప్పలేదు. అరవింద్కి మాత్రం భర్త అంత పట్టుబట్టడం చూస్తే కాస్త ఇబ్బందిగా కూడా అనిపించింది. చక్రపాణి అరవిందకి కాలేజీలో సీనియర్. అయినా ఆమె అందం చూసి ప్రేమలో పడ్డాడు. చక్రపాణి వెంకట్రావు కలిసి ఉండే రూమ్ అరవింద ఇంటికి ఎదురుగా ఉండటం ఈ ప్రేమకి మరింత దోహదం చేసింది. అయితే వాళ్ళ ప్రేమ అంతా చూపుల వరకే. ఆ చూపుల్లో ఉండగానే అరవింద తండ్రికి ట్రాన్స్ఫర్ అయిపోవటం, ఆ వెంటనే ఆమెకి పెళ్ళైపోవటం జరిగిపోయాయి. మళ్ళీ ఇదే కలుసుకోవటం. చక్రపాణి 3 రోజులు ఉన్నాడు మాధవరావు ఇంట్లో. ఆ 3 రోజులు అరవింద అతనికి సకల మర్యాదలు చేసింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని మాధవరావు ఆమెని హెచ్చరించాడు. ఆ 3 రోజుల్లో ఇద్దరి మధ్య ఉన్న సంకోచం, బిడియం పోయాయి. 2వ రోజుకి చక్కటి స్నేహితుల్లా మాట్లాడుకున్నారు వాళ్ళు.
మాధవరావు ఇంట్లో లేని సమయాల్లో కూడా చక్రపాణి అరవిందతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేశాడు. ముగ్గురు కలిసి సినిమాలకి వెళ్ళారు. భోజనాల దగ్గర చక్రపాణి వద్దన్నా వినకుండా మరి కాస్త వేసుకోమంది మూడో రోజు అరవింద. మాధవరావు అరవిందల మధ్య ఉన్న చక్కటి అవగాహన, ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమానురాగాలు ఆ 3 రోజుల్లోనూ స్పష్టంగా గ్రహించాడు చక్రపాణి. భర్తని ఇంత ఇదిగా ప్రేమించగలుగుతోంది అంటే ఆమె హృదయంలో తన బొమ్మ ఎప్పుడో చెరిగిపోయిందన్నమాట. ఆ తలంపు అతనికి బాధ అనిపించలేదు. చిత్రంగా తను తన భార్యని ప్రేమించటం లేదు. అరవింద జ్ఞాపకం అప్పుడప్పుడు మల్లెల సౌరభంలా జ్ఞాపకం వస్తూ ఉంటుంది కానీ తను ఏనాడు బాధపడి కృషించిపోలేదు. అంటే అది వయస్సులో అరవింద సౌందర్యం అంటే ఉన్న ఆకర్షణ అన్నమాట. ఈ ఊళ్ళోనే అరవింద ఉందని తెలిసినప్పుడు మనసుని తొందరపెట్టింది కూడా ఈ ఆకర్షణేనన్నమాట. కానీ ఇప్పుడు అరవింద్ అంటే స్నేహభావం, గౌరవం మనస్సు నిండా నిండిపోయాయి. ఇదివరకులా ఆమెను తలుచుకుంటే తీయటి ఆలోచనలు, ఏవో లోకాల్లో విహరిస్తున్న భావన కలగటం లేదు. కారణం ఏమేముంటుంది? ఆలోచించగా అతనికి ఒకటి అనిపించింది. ఇదివరకు అరవిందని ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు. ఆ చూపులు, ఆకర్షణ అంతా దూరం నుంచే. వయస్సు వేడి, అద్భుతమైన ఊహలు. దూరంగా ఉంటే దేని గురించైనా సరే కలలు, ఆలోచనలు, ఊహలు ఎక్కువగా ఉంటాయి. అదొక రంగురంగుల ప్రపంచం. ఇప్పుడు అనురాగాన్ని పంచి ఇచ్చే భార్య ఉంది తనకి. అందుకే ఇప్పుడు అరవింద సంసారాన్ని, వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూస్తుంటే ఆమె అంటే చల్లటి స్నేహభావం కలుగుతోంది అంతే. అరవిందని ఇంత దగ్గరగా చూడటం, 3 రోజులు కలిసి ఉండటం ఒక విధంగా మంచిదే అయింది. ఇదివరకులా ఇప్పుడు అరవింద గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధ ఉండదు. చక్రపాణి వెళ్ళిపోయిన నెల రోజుల తర్వాత మాధవరావు, వెంకట్రావు కలిసి ఆఫీస్ క్యాంటీన్లో కూర్చుని టిఫిన్ చేస్తున్నప్పుడు అడిగాడు వెంకట్రావు. నేను చక్రపాణి విషయంలో నిన్నో మాట అడగాలనుకుంటున్నాను. అడిగితే ఏమీ అనుకోవుగా అన్నాడు. స్నేహితుడి సందేహం ఏమిటో చక్రపాణిని తన ఇంటికి ఆహ్వానించిన రోజునే అర్థం చేసుకున్నాడు మాధవరావు. అయినా అన్నాడు, ఏమిటో అడుగు. క్షణాల క్రితం పరిచయం అయిన చక్రపాణిని మీ ఇంటికి తీసుకువెళ్ళి అన్ని రోజులు ఆతిథ్యం ఇవ్వటానికి నువ్వు అంతగా పట్టుబడటంలో గల అంతరార్థం ఏమిటి అని మాధవరావు చిన్నగా నవ్వి అన్నాడు. పూర్వాశ్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ ఉండేదని నాకు తెలుసు. ఎలా తెలుసు నీకు? అరవిందే పెళ్ళైన కొత్తల్లో చెప్పింది. ఈసారి వెంకట్రావు ఆశ్చర్యానికి అంతులేదు. అరవిందే స్వయంగా చెప్పిందా? మాధవరావు మళ్ళీ నవ్వుతూ అన్నాడు. అవును, అరవిందే చెప్పింది. తన వైపున ఉన్న ఒక ప్రమాదకరమైన రహస్యాన్ని అంత ధైర్యంగా, ఏ సంకోచం లేకుండా ఒక భార్య భర్తకి చెప్పింది అంటే అర్థం ఏమిటో తెలుసా అన్నాడు. ఏమిటి? పైకి తెలియనట్టుగా అన్నాడు కానీ లోపల మాత్రం ఉత్త తెలివితక్కువతనం అని అర్థం అనుకున్నాడు వెంకట్రావు. దానికి ఉన్నది ఒకే ఒక అర్థం కాదు, చాలా ఉన్నాయి. ఒకటి, అలాంటి విషయాన్ని అంత ఈజీగా నాకు చెప్పగలిగింది అంటే ఆమె నా మనస్సుకి ఎంతగా చేరువైందో, నన్ను తన వ్యక్తిగా భావిస్తూ నాలో ఎంత విశ్వాసాన్ని పెంచుకుందో అర్థమైంది. రెండోది, వయసులో పెంచుకున్న ఆకర్షణని ఇప్పుడు భర్తతో పెంచుకున్న అనుబంధం ముందు అతి తేలికగా భావించిందన్నమాట. 3, అరవిందది కల్లాకపటం తెలియని నిష్కల్మషమైన మనసని. నువ్వు మంచి మనిషివి కనుక ఇలా ఆలోచించావు. ఇంకోడైతే ఈ పాయింట్ మీద బేసే ప్రతిదానికి పదార్థాలు తీస్తూ అనుమానంతో వేధించటం మొదలుపెట్టేవాడు అన్నాడు వెంకట్రావు. అంటే అరవింద నాలో మంచి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకుందన్నమాట అన్నాడు మాధవరావు. అది సరే, ఇంతకీ వాడిని అన్ని రోజులు మీ ఇంటికి ఆహ్వానించడం ఎందుకని అడుగుతున్నాను అన్నాడు వెంకట్రావు. దీనికి సమాధానం చాలా పెద్దది, ఓపిగ్గా విను. ప్రేమికులు అనేవాళ్ళు ఎప్పుడూ వాస్తవానికి దూరంగా రంగురంగుల కలలు కంటూ బ్రతికేస్తారు. ఒకరికొకరు అద్భుత వ్యక్తుల్లా తనని ప్రేమించటానికే పైలోకాల నుంచి ప్రత్యేకంగా దిగివచ్చినట్టుగా అనిపిస్తారు. కారణం వయస్సు ఆకర్షణ ఒకటైతే, రెండోది వాళ్ళ దగ్గరగా వచ్చి పెదవి విప్పి మాట్లాడుకోని కారణంగా ఒకరిని గురించి ఒకరికి అద్భుతమైన ఊహాచిత్రం ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కాలు తీసి వెయ్యటంలో కూడా ఒకరిలో ఒకరు ప్రత్యేకతను ఊహించుకుని చూస్తారు. అరవింద విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు ఆమెకి సర్వస్వం నేనే. ఆమెకి నా మీద ఉన్న ప్రేమలో నాకు ఏమాత్రం అపనమ్మకం లేదు. ఈ విషయంలో నేను ఏమాత్రం పొరపాటు పడలేదని కూడా నాకు తెలుసు.
మా ఇద్దరి మధ్య ఇంత చక్కటి అనుబంధం ఉన్నా చక్రపాణి విషయం వచ్చేసరికి ఆమె కళ్ళల్లో మెరుపు మెరిసేది. వాళ్ళిద్దరూ ఒకరిని గురించిన ఒకరి అద్భుతమైన ఊహల్లోనే విడిపోయారు. ఇద్దరూ నిజ జీవితంలో మళ్ళీ ఎప్పుడూ తారసపడలేదు. అందుకే అరవింద కళ్ళల్లో ఆ మెరుపు, ఆ అద్భుతమైన రంగురంగుల ఊహలు పోవాలంటే వాళ్ళిద్దరూ కొంతకాలం కలిసి ఉండాలి. అందులోనూ ఈ వయసులో వాస్తవాన్ని గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య మునుపటి రంగుల ప్రపంచం, ఆకర్షణ లేవు. ఒక వ్యక్తిని, అందులోనూ ప్రేమించిన ప్రియుడిని దూరం నుంచి చూడటంలోనూ దగ్గర నుంచి చూడటంలోనూ చాలా వ్యత్యాసం ఉంది. దగ్గర నుంచి చూసినంత మాత్రాన దుర్గుణాలేవో బయటపడతాయని నా ఉద్దేశం కాదు. ఆ కల్పనా ప్రపంచం నుంచి బయటపడి నిజమైన వ్యక్తుల్ని చూడగలుగుతారు. కొన్ని ప్రేమ వివాహాలు విఫలం కావటానికి కారణం ఇదే. నిజమైన వ్యక్తుల్ని చూడగలిగినప్పుడు ఆకర్షణ ఎప్పుడూ నిలవదు, అనుబంధం అయితే నిలుస్తుంది. కానీ ఇప్పుడు చక్రపాణి గురించి చెబుతున్నప్పుడు అరవింద కళ్ళల్లోకి ఆ మెరుపు రాదు. ఆమె నన్ను ఎంతగా ప్రేమిస్తున్నా ఆ మెరుపు నాకెందుకో మా ప్రణయ రాగంలో అపశృతిలా అనిపించేది. ఆ అపశృతి పోవాలనే ఈ ఏర్పాటు చేశాను అన్నాడు. ఇప్పటి వరకు అరవిందకి నా మీదున్నది బంగారం లాంటి ప్రేమ. ఇప్పుడు ఆ బంగారానికి పరిమళం కూడా చేరింది అన్నాడు మాధవరావు ఎంతో తృప్తిగా, అతని కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉండగా. సమాప్తం.